ప్రధానంగా ఆనాటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఒక విజన్ తోటి ఒక పాలసీ తోటి ఒక విధానపరమైన నిర్ణయాలలో ఒక స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ఈ అభివృద్ధి సాధించగలిగినాం. మొట్టమొదటి ప్రధానమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులను మన దేశం యొక్క ప్రజల స్థితిగతులను చూసి అవగాహన చేసుకొని టాప్ ప్రయారిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ he has picked up. First Prime Minister of India, Pandit Jawaharlal Nehru has picked up. His top priority was education and irrigation. ఈ దేశంలో 35-36 కోట్ల జనాభా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక శాతం నిరక్షరాస్యులు, చదువు లేకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని పరిస్థితి. ఆనాడు ఈ దేశంలో తినడానికి ఎలాంటి భోజనం లేక మట్టి దీన్ని బతికే రోజులు. ఆ రోజుల్లో ఈ దేశం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత కింద తీసుకోవడం వల్ల ఎన్నో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసింది, ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి అని అంటే ఆనాటి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోని దేశంలో ఈరోజు ఎన్నో విద్యాలయాలు విద్యా సంస్థలు వచ్చినాయి. ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం వల్ల బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఈరోజు మన దేశంలో ఆకలి తీరి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఫుడ్ సర్ప్లస్ కంట్రీగా ఈరోజు దేశం రాణించి, ఎడ్యుకేషన్ కూడా అత్యంత మారుమూల ప్రాంతాలైన తండాలు గూడాలకు మారుమూల పల్లెలకు కూడా విద్య ఈరోజు అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఆ తర్వాత వైద్యాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు విద్య చేరింది, కానీ నాణ్యమైన విద్య ఈరోజు ప్రజలు ఆశిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 26,000 పైచిలకు పాఠశాలలు ఉన్నాయి. 21 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కేవలం యాంత్రికంగా పాఠశాలకు వెళ్ళి చదువుకునే విధానాన్ని తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించడం లేదు. అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చినాం. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అవసరం. రీస్కిల్ అప్స్కిల్ చేయకపోతే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. అదేవిధంగా నర్సరీ నుంచి ఈరోజు 2.5 సంవత్సరాలకి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నామ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక మొదటి క్లాస్లోనే చేర్చాలి అనే విధానం. దాంతో పేదలకు విద్య దూరం అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో పేదలు ఫీజులు కట్టలేని పరిస్థితి. అందుకే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే లేకపోతే పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఉండదు. అందుకే ఈరోజు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పాలు ఇవ్వాలి అని, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని, మంచి లంచ్ ఇవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా నర్సరీ టు 12th క్లాస్ వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ఆ విధానం ఉండదు. నర్సరీ టు 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక నాణ్యమైన ఆహార పదార్థాలను వాళ్ళకు అందించి ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,100 స్క్వేర్ కిలోమీటర్స్. 1,34,00,000 పాపులేషన్ ఈజ్ లివింగ్ హియర్. ఇక్కడ పాఠశాలలు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉంటే వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు. వీటన్నిటిని మేము గుర్తించాం. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానంలో
వివిధ రకాలుగా ఉన్న పాఠశాలల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న కాలనీలు బస్తీలలో ఉన్న పిల్లలు ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తారని. వాట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ సక్సెస్ స్టోరీ? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని స్కూల్కి తెచ్చి చదువు చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర ఆ స్కూల్స్ బాధ్యత తీసుకుంటున్నాయి కాబట్టి పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ గవర్నమెంట్ తీసుకోదలుచుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ 50% ఛార్జ్తో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఒక ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టాలనుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి అందిస్తుంది. నిజంగా వాళ్ళని పరీక్షలు పెడితే ఈ మధ్యకాలం ఒక రీసెర్చ్ చేయించిన నాకు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అక్నూర్ మురళి ఒక నివేదిక ఇచ్చాడు. 3వ తరగతి చదువుకుతున్న విద్యార్థులకు 2వ తరగతి పుస్తకం ఇస్తే 6.5% మాత్రమే ఆ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. ఇది అత్యంత విషాదకరం. 3rd క్లాస్ చదువుకుంటున్న విద్యార్థికి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే అందులో 6.5% మంది మాత్రమే ఆ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. అంటే మనం అందిస్తున్న విద్యలో నాణ్యత లేదు, మనం అందిస్తున్న విద్య పిల్లలకు అందడం లేదు. ఇట్లాంటి వాటిని గుర్తించడం వల్ల ఈరోజు అలా జరగకూడదు, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఈరోజు మా విధానాన్ని సవరించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని మనం సర్టిఫికెట్ ఇచ్చి సమాజం మీదకి వదులుతున్నాం. కానీ వాళ్ళ స్కిల్స్ని చూస్తే 15-20% కూడా దే ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ దేర్ సర్టిఫికెట్. అందుకే ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. స్కిల్స్ లేకపోతే సమాజంలో ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. రీస్కిల్, అప్స్కిల్ అండ్ స్కిల్స్ లేకపోతే భవిష్యత్తులో మన యువత రాణించడం కష్టము. అందుకే ఆ సెగ్మెంట్లో కూడా ఈరోజు మనము స్కిల్స్ యూనివర్సిటీని ఎనీ అదర్ గవర్నమెంట్ యూనివర్సిటీ లాగా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దట్ స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర. You know, Mahindra Group of Companies. The private corporate chairperson is our Skills University chairperson.